How are you all? I hope you are all very good. సో, నాకొక ఆలోచనొచ్చింది. అది కూడా మా ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ వల్ల. చాలామందన్నారు ఇదివరకు. చాలామంది మా ఫ్రెండ్స్ అన్నారు. కానీ ఎప్పుడు నేను దీని గురించి ఆలోచించలేదు. నా ఫేస్ చూపించడం అంటే నాకు పెద్ద నా వల్ల కాదు. నేను అస్సలు యూట్యూబ్ వీడియోస్ చేయను. బట్ ఎప్పుడైతే మా స్టూడెంట్స్ చెప్పారో నాకు నిజంగా నేను ఆలోచనలో పడ్డాను. నేను హిందీ నేర్పిస్తే బావుండని అనిపించింది వాళ్ళకి. అంటే వాళ్ళకే కాదు అందరికీ. ఎందుకంటే ఇప్పుడు సమ్మరొస్తుంది. అందరూ ఇంట్లోనే ఉంటారు. ఎలాగో హాలిడేస్ వచ్చేస్తున్నాయి. తర్వాత ఇంట్లో చాలామంది గృహిణీలుంటారు. హోమ్ మేకర్స్ ఉంటారు. వాళ్ళు కూడా నేర్చుకోవాలని చాలామందికి హిందీ నేర్చుకోవాలని ఉంటుంది. సో, హిందీకి చాలా ఇంపార్టెన్స్ అనేదుంది ఈ రోజుల్లో. మనకి తెలీదు కానీ మనం ఆలోచించం ఇంతగా. ఎందుకంటే హిందీ ఓన్లీ రాష్ట్ర భాషగానే చూస్తూ ఉంటాం మనం. హిందీ ఓన్లీ రాష్ట్ర భాషగానే చూస్తాం. కానీ మనకి చెప్పాలంటే నిజంగా ఒక హిందీకి మొత్తం దేశం యొక్క అధికారిక భాషగా దీనికి హోదా ఉంది. గాంధీజీ టైంలో కూడా ఆయన అందరూ హిందీ నేర్చుకోవాలని, దీన్ని హిందీ భాషనే ఎన్నుకున్నారు. ఆయన గుజరాతీ అయినప్పటికీ హిందీని ఎన్నుకున్నారు. అందరూ నేర్చుకోవాలని. అందుకే లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ అని అన్నారు దీన్ని. అయితే ఓకే. ఇవన్నీ పక్కన పెడితే మనకి ఇన్ కేస్ వేరే స్టేట్‌కెళ్ళామనుకోండి. వేరే స్టేట్‌కెళ్ళినప్పుడు తప్పకుండా మనకి ఆహ్, వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటే, మనం కూడా హిందీలో మాట్లాడితే బావుండు అని అనిపిస్తుంటుంది. మనకి చాలామంది ఇక్కడే మనకి హిందీ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అక్కడక్కడ. వాళ్ళు చెప్పే భాష మనకర్థం కాదు. మనం చెప్పే భాష వాళ్ళకర్థం కాదు. మనకి ఆలోచనలో పడిపోతుంటాం. ఆళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కాదు. సో, అందరికీ హిందీ నేర్చుకోవాలని ఎంతో కొంత కోరికుంటుంది. మనకి యాక్చువల్‌గా అయితే త్రిభాషా సూత్రం అమల్లోకి తీసుకొచ్చారు. ఇంగ్లీష్‌తో పాటు మన లాంగ్వేజ్‌తో పాటు హిందీ కూడా నేర్చుకోవాలని. బట్ ఏంటంటే మనం ఓన్లీ రాయడం, చదవడం వచ్చింది గానీ, మాట్లాడడం రావట్లేదు. సో, అందరి మనసులో ఉన్న కోరిక ఈ నిజంగా అది నెరవేర్చాలని నా క్లాసెస్ కూడా నేను చక్కగా వాళ్ళు ఈజీగా హిందీ నేర్పించాలని నాకు ఉంది. సో, ఇది ఓన్లీ నేను హిందీ ఇది మన దేశంలోనే కాదు, మొత్తం మన దేశాలు కాకుండా వేరే దేశాలు కూడా హిందీ నేర్చుకోవాలని పోటీ పడుతున్నాయి. ఎందుకంటే 10థ్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్‌లోనే అంతర్రాష్ట్రీయ స్థరపరి హిందీ అని ఇచ్చారు. అంటే నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా హిందీ నేర్చుకోవాలని అనుకుంటున్నారు అందరూ. అయితే చాలా చాలా దేశాలున్నాయి. నేను మాత్రం కొన్ని దేశాలు మాత్రం రాసాను. అది మన భారతదేశమే కాకుండా బంగ్లాదేశ్ ఉంది, మయన్మార్ ఉంది, భూటాన్ ఉంది, నేపాల్ ఉంది. ఇంకా చాలా శ్రీలంక ఉంది, జాపాన్ ఉంది, వేరే దక్షిణాఫ్రికా ఉంది. చాలా చాలా దేశాలు హిందీ నేర్చుకోవాలని పోటీ పడుతున్నాయి. అక్కడ వాళ్ళ డిమాండ్ కూడా పెరుగుతుంది హిందీకి. బాలీవుడ్ కూడా చూసుకుంటే మనకి అన్ని హిందీలోనే లాంగ్వేజెస్. సో, నేను ఇంత పెద్ద స్పీచ్ ఇవ్వడానికి కాదు. సో, ఏంటి హిందీ ఇంపార్టెన్స్ అనేది చెప్పడానికే జస్ట్ మీకు చెప్తున్నాను. బట్ హిందీ నేర్చుకోవడం వల్ల, మీకీ స్కిల్ ఉండడం వల్ల మీకు కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయి తప్పకుండా. సో, ఇది తప్పకుండా అందరూ హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలని, అందరూ హిందీ మాట్లాడాలని, మీరు వేరే రాష్ట్రం ఎళ్ళినా, లేకపోతే ఏదైనా మీకు పర్సనల్‌గా ఎక్కడైనా ఏదైనా అవసరాలున్నా ఆహ్, చాలామంది మనకి షాప్స్‌లో గూడా మాట్లాడుతున్నారు గదా! సో, మనకి ఒక కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటే కొత్త కొత్త మనకి ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది తప్పకుండా. సో, ఇంగ్లీష్‌తో పాటు హిందీ కూడా మీరందరూ నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ హిందీ నేర్చుకోవాలని అనుకుంటే నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఫుల్‌గా నేను సపోర్ట్ చేస్తాను. జస్ట్ ఏంటంటే మీరు మాత్రం నేను చెప్పింది చెప్పినట్టు నోట్ చేసుకొని, దాన్ని రోజు ప్రాక్టీస్ చేయాలి. నేనేవైతే హోమ్ వర్క్ ఇస్తానో అది తప్పకుండా మీరు చేయాలి. సో, మీరు అలా చేస్తే తప్పకుండా మీరు 100% హిందీ నేర్పించే బాధ్యత నాది. అయితే నిజంగా ఆహ్, మీరందరూ హిందీ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామందికి హిందీ నేర్చుకోవాలని ఉంటుంది. సో, వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.